ఉన్నాయి అంటే తెలంగాణతో పోలిస్తే. సో మరొక ఎయిర్పోర్ట్ కూడా కాబోతుంది. సో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఆ ప్రాంతాల ఏరియా ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చక్కచక్కా జరిగిపోతుంది. సో మనకు అందరూ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో అంటే ఒకటి మనం ఖర్చు పెడుతున్నాం అంటే దాని నుండి మనం ఎక్కువ ఆశిస్తాం. సో అంటే చిన్న పెట్టుబడి పెద్ద రాబడి, ఇది చంద్రబాబు పాలసీ. ఇప్పుడు ఈ ఒక్క భోగపురం ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల ఖర్చు అవుతుంది, కానీ దీన్ని పెట్టడం వల్ల ఇంకెంత రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ఎంత రాష్ట్ర ఖజానాకు లాభం వస్తుంది అనేది కూడా చూడాలి. ఆ విషయంలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు గారు ఎప్పుడు ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం. అప్పుడు తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారు అవలంబించేది చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం లేదు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ రాష్ట్ర ఖజానాకి అమౌంట్ తీసుకురాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు మరొకసారి దూసుకెళ్తున్నారు. సో ఆయనకు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి. సో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంపీలు ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం కూడా మనకు టీడీపీనే, చంద్రబాబు గారే. ఈ నేపథ్యంలో అటు మోడీకి చంద్రబాబు మధ్య సఖ్యత చాలా ఉంది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీకి ఉన్నటువంటి సన్నిహితంగా సంబంధం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాండింగ్ ఇద్దరిది వేరే. ఈ నేపథ్యంలో అటు మంచి సఖ్యతగా అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరొకసారి అభివృద్ధి పథకాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు పెట్టుబడుల విషయం కావచ్చు, వాళ్ళకు బడ్జెట్ ఇచ్చే విషయాలు కావచ్చు, ఆంధ్రాకి వచ్చినటువంటి డబ్బులు బడ్జెట్ ఏ రాష్ట్రం కూడా రావట్లేదు. సో అది ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముందుకెళ్తా ఉంది. ఈరోజు మోడీ రాబోతున్నారు, మరికొన్ని నిమిషాల్లో వచ్చి అక్కడ ఓపెన్ చేసి దాన్ని ప్రారంభించి అక్కడ స్పీచ్ కూడా ఉండబోతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కూటమి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు, కేబినెట్ మొత్తం కూడా అందరూ మంత్రులు, టీడీపీ మంత్రులు, జనసేన మంత్రులు, బీజేపీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు భోగపురం ఎయిర్పోర్ట్లోనే ఉండడం జరిగింది. చూద్దాం మరి ఇప్పుడు ఈరోజు ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని చూడాలి. ఎందుకంటే ఇటీవల అక్కడ ఒకటి జరిగింది ఢిల్లీలో జంతర్ మంతర్లో. ఆ ఇష్యూ తర్వాత మొట్టమొదటి ఒక సభ స్పీచ్ ఇది. చూద్దాం మరి ఏ విధంగా ఇస్తాడు. అందరు కూడా చూస్తూ ఉన్నారు మోడీ తర్వాత సభలు ఎట్లాంటి మాట్లాడతారు అని చెప్పేసి. ఎందుకంటే ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నా అది కాస్త బీజేపీకి ఒప్పుకుపోయినా కాస్త నష్టం అయితే చేకూరేలా చేసింది. ఇలాంటి నేపథ్యంలో సీజేపీ ధర్నా తర్వాత అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఫస్ట్ టైం మోడీ ఒక బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మరి ఈ సభలో ఏ విధంగా మాట్లాడతారని కూడా చూడాలి. సర్కారు భూమి 200 కోట్ల రూపాయలు. అన్నోజిగూడలో భూ మాఫియా బరితెంకింపు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే అక్రమార్కులకు వరం. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కానీ అధికారుల అండదండ లేకపోతే ఇంత యథేచ్ఛగా ఇన్ని కోట్ల విలువైన భూములను చెరపట్టరు ఎవరైనా కూడా. సో అక్కడ ఒక పెద్ద ఒక చెయ్యి ఉంటేనే, అంటే ఇట్లాంటి అధికారులు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈ విధంగా రెచ్చిపోతారు ఈ కేటగాళ్ళు. హైడ్రాకి ఫిర్యాదు చేసిన స్థానికులు. మీనామేషాలు లెక్కిస్తున్న హైడ్రా, చర్యలు తీసుకుంటామంటున్న తహసీల్దార్. నిన్న కూడా మనం కవరేజ్ చేసినాం. అన్నోజిగూడలో 200 కోట్ల ప్రభుత్వ భూమిని చెరబట్టిరు కొంతమంది భూమాఫియాలని చెప్పేసి. మరొకసారి మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు 2 సంయుక్తంగా పోరాటం చేస్తా ఉన్నాయి ఇక్కడ స్థానికుల కోసం. సో ఒకసారి వార్త చదువుదాం. గట్కేసర మండలం అన్నోజిగూడలో భూమాఫియా ప్రభుత్వ భూములను తెగనమ్మి కోట్ల రూపాయలు దందుకుంది. సుమారు 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కృష్ణారెడ్డి అనే రియల్టర్కు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల ఆ భూమిని ప్రభుత్వ భూమిగా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అప్పటి రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై క్రయ విక్రయాలకు సహకరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1954 సంవత్సరం నుంచే సంబంధిత లంచాల మత్తులో తూగుతూ ఆనాడు 1954 సంవత్సరం నుంచే సంబంధిత రెవెన్యూ రికార్డులో ఈ భూమి ప్రభుత్వ భూమిగా నమోదే ఉండగా లంచాల మత్తులో తూగుతూ ఆనాడు విధులు నిర్వహించిన కొందరు రెవెన్యూ అధికారులు
కళ్ళు మూసుకొని అక్రమ లావాదేవీలకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు లింకు డాక్యుమెంట్ల కోసం బినామీల పేర్లపై భూములను బదలాయించి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రెవెన్యూ రికార్డులు ప్రభుత్వ భూమిగా స్పష్టంగా చూపిస్తుండగా మరోవైపు ఆ భూమిపై క్రయ విక్రయాలు ఎలా జరిగాయి, అనంతరం అదే భూమిని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఎలా చేర్చారు అనే ప్రశ్నలు స్థానికుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ భూమిగా ఉన్న భూమికి రిజిస్ట్రేషన్లు జరగడానికి కారణమైన పరిస్థితులు, అప్పటి అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ భూమి రెవెన్యూ రికార్డులో ఎవరి పేరుపై ఉంది, గతంలో ఎవరెవరి పేర్లపై క్రయ విక్రయాలు జరిగాయి, ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇది కథ. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకు, ఈ కేటుగాళ్లకు, ఈ రియల్ మాఫియా దందాలు వేసేటోళ్లకు అక్కడ ఒక వరంగా మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరం అయితే అక్కడ స్థానికులకు అది శాపంగా మారింది. పేదోడు చిన్న గుడిసేసుకొని అది చేస్తేనే హైడ్రా వచ్చి కూలగొట్టి వాళ్ళు నిలగొడతారు కట్టుబట్టలతోని. ఈడ ప్రభుత్వ భూమిని వందల ఎకరాలు వాళ్ళు కాజేస్తున్నారు. వందల కోట్ల విలువ చేసే భూములను వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇదేచ్ఛగా ప్రభుత్వ భూముల రికార్డులు చూస్తేనేమో అదేమో ఆ విధంగా ఉంటే వీళ్ళు ఏ విధంగా ఎనిమోస్ ఇచ్చారు? అక్కడ ప్రభుత్వం ఏమో, అక్కడ అధికారులేమో, కలెక్టర్ ఏమో ఏం చెప్తాడు, అది నిషేధిత ప్రాంతం, అక్కడ ఎవరు కూడా కట్టుకోనికి ఆప్షన్ లేదు అని చెప్పేసి ఓవైపు వాళ్ళు చెప్తారు, కలెక్టర్ చెప్తారు. ఇక్కడేమో ఈ అధికారులేమో వీళ్ళకు ఎనిమోస్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి. మరి ఇక్కడ ఎవరు దొంగలు, ఎవరు లంగలు ఆటలు ఆడతారు ఇక్కడ. అంటే అధికారుల మధ్య ఒక కరెక్ట్ క్లారిటీ లేదు, అది ఏ భూమి అది ఏ భూమి కాదనేది. ఒక అధికారేమో అది నిషేధిత ప్రాంతం అంటాడు, ఇంకో అధికారేమో అక్కడ కట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ లింక్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఎన్ఓసి ఇచ్చి పర్మిషన్ ఇచ్చి వానే తాను సంతకం పెడతాడు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు మరి ఎవరు వాళ్ళు అధికారులు అంటే, మీకు ముడుపులు ముడితే, మీకు డబ్బులు ముడితే వీళ్ళు ఈ ప్రభుత్వ ఉంటుంది కదా, ఈ చార్మినార్ కూడా ఆఖరికి అమ్మేస్తారు. చార్మినార్ కూడా పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. గోల్కొండ కూడా తీసుకోరు, ట్యాంక్ బండ్ కూడా తీసుకోరు అంటారు అధికారులు. డబ్బులు ఇస్తే హైదరాబాద్ని మొత్తం తీసుకోరు అంటారు. అట్లుంది కథ. ఈడ ఇంత దారుణమా? స్థానికులు మొత్తుకుంటారు అక్కడ. మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. చూడండి, ఇగో మా ఏఎన్ఎన్ మన మహాపత్రిక ఎన్ని రోజులు దీని గురించి ప్రస్తావించింది చూడండి. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్, అన్నోజిగూడలో ప్రభుత్వ భూముల వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే సుమారు 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై అక్రమ క్రయ విక్రయాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారగా, తాజాగా వెలుగులోకి వస్తున్న రెవెన్యూ రిజిస్ట్రేషన్ రికార్డులు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఎన్కాంబరెన్స్ రికార్డుల ప్రకారం 2006లో డాక్యుమెంట్ నెంబర్ 0102 ద్వారా సర్వే నెంబర్ 90లో 5.11 ఎకరాలు, సర్వే నెంబర్ 91లో 16 గుంటల భూమికి సంబంధించి సేల్ అగ్రిమెంట్ విత్ పొసెషన్ నమోదైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే భూమి రెవెన్యూ రికార్డులో 22A నిషేధిత జాబితాలో ఉండడం అనేక ప్రశ్నలకు కారణమవుతుంది. ఒకవైపు ప్రభుత్వ భూమిగా నమోదై ఉండగా, మరోవైపు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయనే అంశంపై స్థానికులు సమాధానాలు కోరుతున్నారు. హైడ్రా స్పందనపై అనుమానాలు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రహదారి ఆక్రమణలపై స్థానికులు హైడ్రా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం ఎలాంటి ఉల్లంఘనలు లేవని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుందంటే, క్షేత్రస్థాయిలో మేము పరిశీలించినాం, అదంతా కరెక్టే ఉంది, వాళ్ళు నిజాయితీ పరులు, వాళ్ళు నీతివంతులు, డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళు ఏం తప్పు లేదు అని చెప్పేసి హైడ్రా చెప్తుంది. ఓవైపు వాళ్ళు లింక్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి అటు స్థానికులు చెప్తారు. ఇప్పుడు ఒక పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది. ఈ మధ్యకాలం మనకు తెలుసు కదా డాక్యుమెంట్లు ఎట్లా తీసుకోవచ్చు. వాడు సొంత భూమిలో కూడా వాడు కొనుక్కుంటే కూడా వీడు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నాదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రోజులు ఇవి. మరి ఆ మాత్రం
కోట్ల విలువైన వందల కోట్ల